ఇక విశేషించి ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం, మిగిలిన ఎక్కడా కనపడనటువంటి విశేషం, ఈ క్షేత్రంలో యమధర్మరాజు గారు విరాజమానుడై ఉండడం. యమధర్మరాజు గారు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడు. లోకానికి ఏది నియమం ఉందో ఆ నియమాన్ని మాత్రం ఆయన ఆపడం. దీనికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకమునకు ఒక నియమం ఉంది. ఇక్కడికి మనం ఏ శరీరంతో వస్తామో ఆ శరీరం పట్టుకుని వెళ్ళడం సాధ్యం కాదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే. జీవుడు ఇతర లోకములకు వెళ్ళి చేసిన పాపపుణ్యములకు అనుగుణంగా కొత్త శరీరాన్ని పుచ్చుకోవలసిందే. మర్త్యలోకంలోకి వచ్చిన తరువాత శరీరం పడిపోవడం అనేటటువంటిది నియమం. కాలంలో ఎప్పుడు శరీరం పడిపోవాలో అప్పుడు యమధర్మరాజు గారు నిష్పక్షపాతంగా కాలపాశాన్ని మెడలో వేసి లాగుతాడు. అందులో అనుమానం లేదు.